అద్భుతమైన ఆత్మ గురించి మాట్లాడబోతున్నానండి. మనమందరము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం తీద్దామా? ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. దానియేలుకి ఎటువంటి బుద్ధి ఉందంట? అతి శ్రేష్టమైన, ఇంగ్లీష్లో చూసినట్లయితే స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. అందుకే బుద్ధి గలవాడై ప్రధానులోను అధిపతులోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. సీ, ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ విల్ ఆల్వేస్ ఆనర్ యూ. రాజుల ముందు నిలబెడుతుంది, ఘనుల ముందు నిలబెడుతుంది, గొప్పవారి ముందు నిలబెడుతుంది. ఆ ఉత్తమమైన బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారిని అంట దేవుడు హెచ్చిస్తాడంట. ఈరోజు మనకేముందిలే, మీడియాక్రిటీ, పర్వాలేదులే, చాలే, ఇంత చేసాను చాలే అన్న వారిని ఎవరు కూడా గుర్తించరు, ఎటువంటి దీవెన ఉండదండి. అదే రీతిగా చూసినట్లయితే నిర్గమాకాండము 31వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుదాం. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుని ఆత్మపూర్ణునిగా చేసిన్నాను. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే బెజాలెల్ అని ఒక వ్యక్తి. ఈరోజు పనుల నేర్పు కావాలా? ఈరోజు సఫలత కావాలా? ఈరోజు మీ చేతి పనిలో జయము కావాలా? జ్ఞాన విద్య వివేకములు కావాలా? ఇవన్నీ కావాలంటే ఏం కావాలంట? దేవుని ఆత్మ పూర్ణినిగా చేసి ఉన్నానని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. డూ యూ వాంట్ దట్ కైండ్ ఆఫ్ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్? అందరు జ్ఞానుల ముందు, ఘనుల ముందు, రాజుల ముందు నిలబెట్టగలిగిన ఆ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ కావాలని అంటే అడగచ్చు ధైర్యంగా. ఎందుకంటే దేవుడి నుండే వచ్చింది. ఇక్కడ ఆయన చెప్తున్నాడు చూడండి, సమస్త విధములైన పనులను, చూడండి, సానబెట్టుటకును, కర్రను చెక్కుటకును, ఇత్తడితోను పని చేయుటకును, బంగారుతోను వెండితోను. ఇక్కడ చూడండి ఎన్ని పనులు ఉన్నాయి. విచిత్రమైన పనులు, బంగారుతోను వెండితోను ఇత్తడితోను, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. అదే రీతిగా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. ఇక్కడ ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. అది గొప్పవాని ఎదుట వానిని రప్పించును. ఒకడిచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుట వానిని రప్పించును. ఈరోజు వెన్ యూ హ్యావ్ అ గిఫ్ట్, నాట్ జస్ట్ ఫిజికల్ గిఫ్ట్, ఏదో మీరు చేతిలో పట్టుకున్న బహుమానాలు కాదండి, మీలో తలాంతులు, మీలో వరాలు, మీలో స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నట్లయితే గొప్పవారి ఎదుట వానిని రప్పించును. నిజంగా ఎంతమందికి కనీసము నాకు గొప్పగా అవ్వాలని ఆశ ఉంది అన్నవారు ఉంటారా? చూపిస్తారా? ఆశ లేకపోతే ఎవ్వరూ గొప్పవారు అవ్వరండి. ఎన్నోసార్లు క్యాథరిన్ కుల్మన్ గురించి చెప్తూ ఉంటాను, మరలా చెప్తాను. ఎందుకంటే ఎవ్రీ ఇన్స్టెన్స్ ఆఫ్ హర్ లైఫ్ షీ ఆల్వేస్ రిలైడ్ ఆన్ గాడ్. తను ఎప్పుడు చెప్పింది, ఎప్పుడైతే సేవ పిలుపు పొందుకొని వచ్చిందో తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అప్పటి వరకు తన అక్కతోటి సహాయపడుతున్న ఒక పియానిస్ట్ హెలెన్ అని ఉండింది. తన అక్క సడన్గా వారి అక్క బావ మధ్యలో గొడవలు అవుతున్నాయని సేవ అంతా కూడా డిజాల్వ్ చేస్తారు. ఇంకా మా వల్ల అవ్వదు అనేసి డిజాల్వ్ చేస్తే ఆ పియానిస్ట్ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక, సరే క్యాథరిన్ కుల్మన్ కూడా దేవుని సేవ చేస్తుంది అంటుంది కదా, నేను తనతోటి పియానిస్ట్గా ఉంటాను అని చెప్పి తనతోటి వెళ్ళింది. ఏదో చిన్న చిన్న గృహ కూడికలు ఆ రీతికి జరుగుతున్నప్పుడు ఒక అతను ఆకర్షించబడ్డాడు. దేవుని మాటలు, రక్షణ కార్యం ద్వారా ఆకర్షించబడి, నేను కూడా మీతో పాటు సేవలు ముందుకు వెళ్తాను అని బయలుదేరారనమాట. బయలుదేరిన తర్వాత కేవలం 3 ప్రారంభించాను. క్యాథరిన్ కుల్మన్, హెలెన్ అనే పియానిస్ట్, ఇంకో అతను ఫినాన్షియల్ అడ్వైజర్గా. అప్పుడు వారి దగ్గర డబ్బులు లేవు, కనీసము ఒక $10 కూడా లేని పరిస్థితిలో ఫైనాన్షియల్ అడ్వైజర్ అంట. అట్లాంటి పరిస్థితిలో వీళ్ళు వచ్చినప్పుడు క్యాథరిన్ కుల్మన్కి ఒక పిలుపు వచ్చింది, సడన్గా ఒక ప్రేరేపణ వచ్చింది. ఆ స్టేడియం కాదు, ఆ హాల్, ఆడిటోరియం అంతా మనము బుక్ చేసుకోవాలి,
ఆ ఆడిటోరియంలో దేవుని కార్యాలు జరిగించాలి అని చెప్పిందంట. ఎవరితో? హెలెన్ తోటి చెప్పింది. అదే రీతిగా ఫినాన్షియల్ అడ్వైజర్ అనే ఆ వ్యక్తితోటి చెప్పింది. చెప్పిన తర్వాత ఆ ఫినాన్షియల్ అడ్వైజర్ అంటున్నాడంట, నవ్వుకుంటున్నాడంట, ఏంటి మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ కాదు, మన చేతిలో ఉన్నది కేవలం $5. ఎంత ఉందంట అండి? ఓన్లీ $5. ఈ $5 పెట్టుకొని ఆడిటోరియం, అంత ఖర్చుతో కూడిన ఆడిటోరియం, కొన్ని $1,000 ఉండేది, అట్లెట్లా బుక్ చేస్తావు అని అంటే క్యాథరిన్ కుల్మన్ అన్నదంట, మై గాడ్ ఇస్ బిగ్ అండ్ వాట్ ఎవర్ ఐ డూ ఫర్ హిమ్ షుడ్ బి బిగ్ అన్నదంట. హల్లెలూయా. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు పెద్దవాడు, నా దేవుడు ఘనుడు. కాబట్టి దేవుని కోసం ఏది చేసినా ఘనమైన రీతిగా గొప్పగా పెద్దగా చేస్తాను. కానీ నేను దేవుని కోసం పెద్ద వాటిని తలపెడితే దేవుడే ప్రొవిజన్ అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో నిజంగానే తలపెట్టింది. అడ్వర్టైజ్మెంట్స్కి ఇచ్చింది, రేడియో స్టేషన్స్లో అనౌన్స్ చేసింది, స్ట్రీట్స్కి వెళ్ళి అనౌన్స్ చేసింది, ఇదిగో ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అని. అనుకున్న రీతిగానే విశ్వాసముతో అడుగు ముందుకు వేసిందండి. ఆ ఆడిటోరియం అంతా కూడా నింపబడ్డారంట. హల్లెలూయా. దానికి కావాల్సిన ఖర్చులు కూడా దేవుడు ఇచ్చాడంట. అందుకే నేను అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ ద డిజైర్ టు డూ సంథింగ్ బిగ్? ఈ లోకంలో, ఈ జీవితంలో గొప్పది నేను ఏమైనా సాధించాలి, గొప్పవాని అవ్వాలి, గొప్పదాన్ని అవ్వాలి, కనీసం ఆశ కూడా లేదా? అవును, మీ కుటుంబము బాలేదేమో, అవును మీ బ్యాక్గ్రౌండ్ అంత తగింది కాదేమో, బట్ పెంట కుప్పల నుండి లేవనెత్తి దేవుడు సింహాసనం ఎక్కిస్తాడంట. హల్లెలూయా. గాడ్ డజంట్ నీడ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోసం చూడడు దేవుడు. మీరు ఏ స్థితి నుండి వచ్చారని చూడడు. ఆశ ఉందా? ఆసక్తి ఉందా? వైరాగ్యం ఉందా? డూ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్? ఉత్తమమైన ఆత్మ, శ్రేష్టమైన ఆత్మ కలిగి ఉన్నట్లయితే దేవుడే హెచ్చిస్తాడంట. ఈ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉండేది ఏంటి తెలుసా అండి? నైపుణ్యత, సామర్థ్యత. నైపుణ్యత ఉందా? నైపుణ్యత ఇంకో మాటలు చెప్పాలంటే స్కిల్. మీరు ఏ పని, ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారో నాకైతే తెలియదు, ఎంతమంది చదువుకుంటున్నారో నాకు తెలియదు, ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారో నాకు తెలియదు, ఎంతమంది పరిచర్య చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు ఏది చేసినా నైపుణ్యతతోటి చేస్తున్నారా, సామర్థ్యతతో చేస్తున్నారా? వీటితోటి చేస్తున్నట్లయితే నిజముగా దేవుని ఆశీర్వాదము క్రమక్రమంగా ఉంటుందంట. ఇంతే క్రౌడ్ కదా, ఇంత మటుకి చాలు, ఇంతమందే కదా, దీనికి ఎందుకు అంత ఆర్భాటం అని చెప్పొద్దండి. నైపుణ్యతతోటి ఏది చేసినా దేవుని యందు మహిమకి, దేవుని మహిమ కోసం అన్ని చేయాలంట. నైపుణ్యత, సామర్థ్యత. ఇస్ యువర్ ప్రీచింగ్, ఇఫ్ యువర్ ప్రీచింగ్ ఎక్సలెంట్, ఇఫ్ యువర్ సింగింగ్, ఇస్ యువర్ సింగింగ్ ఎక్సలెంట్, ఇఫ్ యువర్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఒక పై వ్యక్తిగా అన్ని చూసే వ్యక్తిగా, మేనేజర్గా, లేకపోతే ఒక లీడ్గా ఉన్నట్లయితే, ఆర్ యూ ఎక్సలెంట్ ఇన్ దట్ ఏరియా? వాట్ ఎవర్ ఏరియా యువర్ ఇన్, ఆర్ యూ ఎక్సలెంట్ ఇన్ దట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ స్టడీయింగ్ ఎక్సలెంట్లీ? చేతులు ఎత్తకండి. నేను ఒక్కటే చెప్తానండి, ఎంతోమంది స్టూడెంట్స్, విద్యార్థులు ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ఒకటే సలహా ఇస్తాను ప్రార్థన చేయకముందు. ఏంటిదంటే, అమ్మా, చెల్లి, సిస్టర్, యు ఆర్ నాట్ స్టడీయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ కోసము చదవట్లేదు, నువ్వు మీ తల్లిదండ్రుల కోసము చదవట్లేదు, నువ్వు దేనికోసం చదవట్లేదు, కానీ నువ్వు దేవుని మహిమ కోసము చదువుతున్నట్లయితే ఆ రోషము వేరుగా ఉంటుంది, ఆ వైరాగ్యం వేరుగా ఉంటుంది. నా దేవుని నేను మహిమపరచాలి నా చదువు ద్వారా, నా దేవుని మహిమపరచాలి. ఈ కాలంలో చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఐ నో సో మెనీ పీపుల్ ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్. వాళ్ళందరికి ఇచ్చే సలహా ఏంటిదంటే, మీరు చదివేది మీ కోసము కాదు, మీ తల్లిదండ్రుల కోసం కాదు, ఎవరి కోసం కాదు. ఎందుకంటే నేను టాపర్ అయితే అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ. బైబిల్ ధ్యానిస్తూ దేవుని సహాయముతోటి మీరు ముందుకు వెళ్తున్నట్లయితే నిశ్చయంగా జయం చూస్తారు. చెప్పదలుచుకుంది ఏంటిదంటే, మీ పని చేస్తున్నారు, ఉద్యోగ స్థలంలో మీరు క్రైస్తవులు అని తెలుసు, వ్యాపార స్థలంలో మీరు క్రైస్తవులు అని తెలుసు, మీరు చదువుకునే చోట్ల మీరు క్రైస్తవులు అని తెలుసు. అటువంటి వారి ముందు మీరు ఫెయిలియర్స్గా, తక్కువ స్థానంలో ఉన్నట్లయితే ఎవరికి అవమానము? అందుకని ఏది చేసిన వాక్యంలో పౌలు గారు అంటాడు, తినినా త్రాగినా దేనికోసం చేయాలంట? ఆయన మహిమ కోసం చేయాలంట.